క్రైస్తవ సోదరులు అత్యంత భక్తితో జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ గుంటూరు ప్రాంతంలో చేసుకుంటున్న జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే సందర్భంగా బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ హిందువులపై చేస్తున్న దాడులను ఖండిస్తా ఉన్నారు. హిందూ ప్రజానీకం చాలా ఇబ్బందులు ఉంది. బంగ్లాదేశ్లో వాళ్ళపై దాడులు ఆపాలి, ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర దేశ అధ్యక్షులు యూనస్పై ఉంది. ఆయన వెంటనే తగిన భద్రతా చర్యలు తీసుకుని హిందూ సమాజాన్ని రక్షణ కల్పించవలసింది కోరుతా ఉన్నాను. హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తాను. అదే సందర్భంగా క్రైస్తవ సోదరులను గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు. ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ తెరీసా లాగా గుడ్డి వాళ్ళకు సేవ చేసి తరించే మానవ హృదయాలు ఉంటారు, మాతృమూర్తులు ఉంటారు. అది ఒక క్రైస్తవే. అదేవిధంగా ఆర్థర్ కాటన్ లాగా బ్యారేజీలు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రదేశానికి అన్నం పెట్టిన కాటన్ లాంటి వాళ్ళు క్రైస్తవ ధోరణులు ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు క్రైస్తవం పేరు మీద ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలా, ఏదైతే ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారత ప్రజానీకాన్ని దోచుకొని, భారత ప్రజల ఆస్తులు దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ. ఈ జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ వేరు. అంటే రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ ఇలాంటి దోపిడీ అన్నమాట. అలాంటి దౌర్జన్యం, అలాంటి దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని, మన భారతదేశ ఆస్తుల్ని కొల్లగొట్టుకొని ఇంగ్లాండ్ తీసుకెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ. అందువల్ల ఈ క్రిస్టియానిటీని నమ్మొద్దు. మదర్ తెరీసా, ఆర్థర్ కాటన్ లాంటి క్రిస్టియానిటీని మీరు ఆదర్శంగా తీసుకుని క్రిస్మస్ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి, మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు 5 సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ, ఒక దళిత పేదవాళ్ళకు కానీ చేసింది ఏం లేదు. గుంటూరులో తీసుకోండి, క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది. 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం తెలుగుదేశం సాయంలో ఎలా ఉందో అలానే ఉంది. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ₹1 ఇవ్వలేదు, జాషువా భవన్ ₹1 ఇవ్వలేదు, క్రైస్తవ శ్మశాన వాటికి ₹1 ఇవ్వలేదు. మరి ఆయన క్రైస్తవులు అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవుడు మీరందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు క్రైస్తవ భవనం ఎంత అద్భుతంగా తయారైంది, అది ముగింపు రాబోతా ఉంది ఈరోజు. అది చంద్రబాబు గారు చేసిన కృషి. అంబేద్కర్ భవనం ఆయన టైంలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది. జాషువా గారి భవన్కి మంచి స్థలం ఇచ్చి ₹3 కోట్ల నిధులు శాంక్షన్ చేసింది మనం చూస్తాము. శ్మశాన వాటికలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల క్రిస్టియన్ పట్ల సానుభూతిగా ఉండేవాళ్ళు ఎవరితో ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించాలని చెప్పి క్రైస్తవ ప్రజానీకానికి క్రిస్మస్ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. అంటే ఒక క్రైస్తవ్యము మదర్ తెరీసా లాంటి క్రైస్తవం అయితే, రెండవ క్రైస్తవం అల్లూరి సీతారామరావు చంపిన రూదర్ఫోర్డ్ లాంటి క్రైస్తవం, వారన్ హేస్టింగ్స్ లాంటి క్రైస్తవం, రాబర్ట్ క్లైవ్ లాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకునే క్రైస్తవం. అది జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం. అందువల్ల క్రైస్తవ ప్రజానికి క్రిస్మస్ సందర్భంగా అది ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన క్రైస్తవులు సమాజానికి, మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరం అయ్యారు, ఎలిమినేషన్ గురయ్యారు. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఎంతో గత 200 సంవత్సరాలుగా ఏసీ కాలేజీ లాంటి కాలేజీలు అనేక మంది చదువు నేర్పించి ఎంతో ప్రజల మన్నన పొందినటువంటి క్రైస్తవ సంస్థలు ఈరోజు క్రైస్తవ ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అతను దోచుకున్నాడు. నీ పేరు చెప్పి అతను దోచుకున్నాడు. ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పి ఆయన దోచుకున్నాడు. దానివల్ల మీ మీద ఎలినేషన్ వచ్చింది, సమాజం మీకు దూరం అయింది. అందువల్ల మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సమాజం, దళిత సమాజం ఉందనేది
నా మనవిగా విజ్ఞప్తి చేస్తాము. అందువల్ల మనకు అన్నం పెట్టే మదర్ తెరిసా లాంటి క్రైస్తవం కావాలన్నా, దోచుకునే జగన్ రెడ్డి గారి క్రైస్తవం కావాలన్నా మీరు ఆలోచించుకోవాలని, ఈస్ట్ ఇండియా కంపెనీ కావాలన్నా, సేవాకారు తొక్కుదో వచ్చి క్రైస్తవం కావాలని ఆలోచించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా ఈరోజు మరి బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగాయి. బియ్యం దోచుకున్నారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే బియ్యం, పేద ప్రజలు దోచుకుని బియ్యాన్ని దోచుకొని మరి 40,000 కోట్ల రూపాయల బియ్యం ద్వారా ఆదాయం వచ్చింది. అమ్ముకుంటూ వచ్చిన ఆదాయం 2 కోట్ల లక్షల టన్నుల బియ్యాన్ని దొంగ రవాణా చేస్తారు. 5 ఏళ్లలో మైన్స్ దోచారు, ప్రజల ఆస్తులు దోచారు. వీటన్నిటిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 6 నెలలు దాటింది. ఇలాంటి దోపిడీని ఆపకపోతే ప్రజాస్వామ్యం మారడం కష్టం. ప్రజాస్వామ్యానికి గౌరవం రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి దోపిడీ, ఈస్ట్ ఇండియా కంపెనీ మరో పేరుతో దోచుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి వాంఛనీయం కాదు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీగా జగన్మోహన్ రెడ్డి కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి క్రైస్తవులు ముందు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని సమాజానికి ఎలిమినేట్ చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజానికి ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చూపించాడు భూతంగా. ఆయన బాగుపడ్డాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారు, లేకపోతే ఆయన సంబంధించిన రాజకీయ నాయకులు బాగుపడ్డారని క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా కొలాప్స్ చేశారు. కాలేజెస్ అన్ని కొలాప్స్ చేశాడు. క్రైస్తవులకు ఏం చేశాడో చెప్పండి. గుంటూరులో క్రైస్తవ భవనానికి ఏం చేశాడు? క్రైస్తవ సమాధులకు ఏం చేశాడు? అంబేద్కర్ భవన్కి ఏం చేశాడు? జాషువా భవన్కి ఏం చేశాడో చెప్పండి. ఆ మూడింటికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాడు. ₹1 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అందువల్ల మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రూదర్ఫర్డ్ లాగా మన అల్లూరి సీతారామరాజు చంపిన రూదర్ఫర్డ్ కూడా క్రిస్టియనే. ఆ క్రిస్టియానిటీ వద్దు మనకి ఆ మదర్ తెరిసా లాంటి క్రిస్టియానిటీ కావాలి, సేవా దృక్పథం కావాలి. దాని విషయాన్ని సానుకూలంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆలోచించమని క్రైస్తవ సోదరులు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రంలో జరిగిన 5 సంవత్సరాలు జరిగిన దోపిడీపై విచారణ జరిపి వాళ్ళందరినీ నేరస్తులను శిక్షించాలి. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వంతో వచ్చినటువంటి దోపిడీ కంపెనీ అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వంగా వచ్చినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని క్లోజ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.